సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలోని రిజర్వాయర్ నింపి ధర్మారం గ్రామం మీదుగా కాలువ నీళ్లు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లద్నూర్ రిజర్వాయర్ నుండి కాలువ ద్వారా విడుదల చేసే నీటితో పంటల సాగు చేసుకునేవారమని గుర్తు చేశారు. యాసంగి పంటలు సాగు చేసే సమయంలో గత నెల రోజులుగా రిజర్వాయర్లో నీరు తగ్గి కాలువ నీళ్లు విడుదల చేయకపోవడంతో పోసిన వరి నార్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రిజర్వాయర్లో నీటిని నింపి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. లద్నూరు గ్రామం మండలం మద్దూరు సిద్దిపేట జిల్లా. అయినా డ్యాంలో నీళ్లు లేక కాలువ ఎండిపోయింది. కాలువ కింద ఉన్న పంటలు కూడా ఎండిపోయినాయి. దయచేసి నీళ్ళు ఇడవాలి. ఈ వారం 10 రోజులల్లా ఇడితేనే బాగుంటుంది, లేకపోతే రైతులంతా నష్టపోతుర్రు. దాని మీదనే బతుకు అని నీళ్ళు ఇడవాలని మనం చేస్తున్నాం. జక్కులెల్లయ్య, ధర్మారం గ్రామం, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా. ఈ జిల్లాలో మాకు లద్దూరు డ్యామ్ ద్వారా నిండి దాని ద్వారా ఇప్పుడు 6-7 సంవత్సరాల నుండి మాకు నీళ్ళ ద్వారా డ్యామ్ ద్వారా మేము వరి నాటేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ నెల రోజులలో మాకు నీళ్ళు వస్తలేవు, మొత్తం వర్షాలు ఎండిపోతున్నాయి. మీరు నీళ్ళు ఇవ్వాలని కోరుచున్నాను.